హా, ఈ వీడియో ఈరోజు ఎపిసోడ్ తర్వాత అంటే దివ్య నిఖిత గారు ఎంటర్ అయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనమాట. మిడ్ నైట్ ముచ్చట్లు, మిడ్ నైట్ టాక్స్ ఇలాంటివి. అయితే దివ్య గారు ఒక ప్రాపర్ ప్లాన్తో వచ్చారు. ఆవిడ ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసే పనిలో ఉన్నారు. మాస్క్ మ్యాన్ హరీష్ అందరి మీద కంప్లైంట్లు చేస్తున్నారు అనమాట. దివ్యకి వాళ్ళు అలాగా వీళ్ళు అలాగని, ఈవెన్ ప్రియా వాళ్ళు అందరూ ఆవిడ అడుగుతుంది, వీళ్ళు చెప్పేస్తున్నారు ఎవరు అలాగని. ఇంటర్నల్గా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అని చెప్పి అందరూ ఆవిడతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేశారు. బిగ్ బాస్ నుంచి 2 వార్నింగ్లు కూడా పడినట్టున్నాయి ఆవిడకి. అలాగే రాము తనుజ మ్యాటర్ సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. తనుజ అయితే సారీ చెప్పింది రామ్కి. బట్ స్టిల్ దెర్ ఇస్ అ కమ్యూనికేషన్ గ్యాప్. అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, చెప్తాను అక్కడ ఏం జరిగింది, డిస్కషన్ ఏంటి అని చెప్పి. ఇలా పెద్ద డిస్కషన్ లేవు కానీ చిన్న చిన్న డిస్కషన్లే. తొందరగా ఒకటేద్దాం, నేను పడుకుని పోతా, మీరు పడుకోండి. ఎనర్జీ అయితే అయిపోయింది. ఎందుకంటే మామూలుగా ఏదో టైంలో రోజులో పడుకునేవాడిని ఒక 1 అవర్ అయినా. ఈరోజు మాత్రం మార్నింగ్ ఎర్లీగా లేచాను 8కి సినిమాకి వెళ్ళడానికి. దాని తర్వాత మాత్రం అసలు వర్క్తో అసలు పడుకోవాలి. అసలు ఆపేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైనా సరే, మళ్ళీ వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయటం అని చెప్పి చెప్తున్నా. కొద్దిగా ఎనర్జీలో ఉండొచ్చు. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్యూస్. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఎప్పట్లాగే వీడియో లైక్ చేసి చూడండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. నేను ఏదైనా 1-6 పాయింట్స్ ఫార్వర్డ్ చేసుకోవడంలో మిస్ అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మీరు మిస్ అన్న సో బ్రో నువ్వు మిస్ అవుతున్నావు అయ్యి అంటే తీసుకుంటుందండి. అంత ఈగో ఏం లేదు నాకు తీసుకోకుండా. బట్ మీరు కామెంట్ చేస్తే ఏంటంటే ఎవరైనా చదువుతారు, ఓకే ఈ పాయింట్ మిస్ అయిందని చెప్పి. మీరు కొంచెం డీటెయిల్గా ఒకవేళ నేను మిస్ చేస్తే అది ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తే, కొన్ని ఏంటంటే నాకు ఇంపార్టెంట్ అనిపించవు, ఎందుకు లేని చెప్పి నేను తీసేస్తాను. మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు పెట్టండి, ఎలాగో లైవ్ చూస్తారు కాబట్టి, సో దట్ మిగతా వాళ్ళు చదువుకుంటారు, తప్పేం లేదు అందులో. దాన్ని క్రిటిసైజ్ చేస్తూ అరే బాబు నువ్వు వదిలేసావు అని చెప్పి పెట్టినా కూడా నాకు ఓకే. అల్టిమేట్గా ఆ పాయింట్ వెళ్తే చాలు. అది కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ బిగ్ బాస్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన మిడ్ నైట్ మన ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇంక మొదలెడదాం. సో దివ్య బయట విషయాలు చెప్తున్నందుకు బిగ్ బాస్ అంటే బయట విషయాలు అంటే ప్రియాకి తన గొంతు కోసం చెప్పారంట. సరిగ్గా లేదు, అది కొంచెం అవుతుంది, మైనస్ అవుతుంది అన్నట్టు. దానికి బిగ్ బాస్ బయట విషయాలు చెప్పొద్దని చెప్పారంటే. ఇంకో దానికి కూడా ఇంకో వార్నింగ్, మొత్తానికి 2 వార్నింగ్లు పడ్డాయి ఆవిడకి. దాంతో సంజన గారు ఏం చేస్తారంటే దివ్యాని పక్కన పిలుస్తారు. పిలిచి వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు షో ఎలా నడుస్తుంది అంటే. మా గురించి చెప్పొద్దు కానీ షో ఎలా నడుస్తుంది ఏంటంటే అసలు నేను చెప్పను, మీరు ఏదైనా చెప్తే అంటాను కానీ అసలు నేనైతే చెప్పాను. దాని తర్వాత సంజన గారు దివ్యాని పిలిచి అడుగుతూ ఉంటారు, ఏంటంటే చెప్తూ ఉంటారు, నువ్వు నా కోసం అడగటం లేదు, నా కోసం ఏం చెప్పొద్దు, ఇక్కడ ఎవరికి బిహేవియరల్ కరెక్షన్స్ చెయ్యొద్దు, పాయింట్ నెంబర్ 1. సెకండ్, ప్రియాకి గొంతు ఎక్కువ ఉందని చెప్పావు కదా, సో అలాంటి చేయకండి. ఐ థింక్ ఒకటే పాయింట్ అండి, పాయింట్ నెంబర్ 2 లేదు. ఐ థింక్ బిగ్ బాస్ ఏదైతే చెప్పాడో యాక్చువల్గా ఏంటంటే ఒక కంప్లైంట్ ఉంది, ఎందుకు బాబు నువ్వు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. యాక్చువల్గా మనం తెలుగు మీడియమే, కాకపోతే ఇంకోండి వీళ్ళతో దోస్తీ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అందరూ ఇంగ్లీష్ మాట్లాడడం, నాకు ఇంగ్లీష్ వస్తుంది, రాసుకోవడం కూడా అలాగే చెప్తున్నారు. సో అది ఏం చెప్తుందంటే బిగ్ బాస్ ఉద్దేశం అదే ఉంటుంది, నువ్వు అలా చెప్పొద్దు, అలాంటి కరెక్షన్స్ చేయొద్దు, ఇలా మాట్లాడేది అలా అదే నీ గొంతు బాలేదు అలాంటి కరెక్షన్స్ చేయొద్దు, రేపటి నుంచి మళ్ళీ మంచి ఉంటే వాళ్ళు నర్వస్ ఫీల్ అయిపోతారు, కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతుంది అని చెప్పారు. అంటే నువ్వు ఇలా ఇప్పుడు అమ్మాయి గొంతు బాలేదు అన్నారు, రేపు అమ్మాయికి ఏదైనా చెప్పాలంటే కాన్ఫిడెన్స్ పోయి నర్వస్ అయిపోతారు, సో బిహేవియరల్ కరెక్షన్స్ చేయొద్దు అని చెప్పారు. నిజంగానే సంజన గారికి ఇంత పెద్ద మనసు ఉంది అలా చెప్పారంటే లేదు, నా పాయింట్ ఆఫ్ లేదు. గేమ్ ఏదైనా ఆవిడేంటంటే వీళ్ళందరిలో కన్నా కొంచెం పెద్ద కాబట్టి వీళ్ళందరికీ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఆవిడ క్లియర్గా అర్థమైపోయింది. యాటిట్యూడ్ ఇష్యూస్, బిహేవియరల్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. అదే వాళ్ళకి మైనస్, అదే తనకి ప్లస్. ఇప్పుడు బయట నుంచి వచ్చి వాటిని వీళ్ళు కరెక్ట్ చేస్తే, వాళ్ళవి మార్చుకుంటే వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతారు. ఆల్రెడీ వాళ్ళు పాయింట్స్ బలంగా పెట్టగలరు, ఆర్గ్యుమెంట్స్ బలంగా చేయగలరు, టాస్కులు బలంగా చేయగలరు. వాళ్ళకున్నది ఒకే మైనస్ ఏంటంటే, బిగ్గెస్ట్ మైనస్ యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్, విధానం, బేసిక్గా మాట్లాడే విధానం, ప్రవర్తించే విధానం, ఈ విధానం లేదు. ఆ విధానాన్ని ఎవరైనా కరెక్ట్ చేస్తే వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోతారు, అప్పుడు వీళ్ళకి డేంజర్. సో అది ఉన్నంతకాలం వాళ్ళు ఏం చేసినా అది పై లేయర్లో ఉంటుంది కాబట్టి కింద ఏం చేసినా కనిపించదు. సంజన గారి థాట్ ప్రాసెస్. సో అలాంటి కరెక్షన్స్ చేయొద్దని చెప్పి బిగ్ బాస్ చెప్పిన దాన్ని అడ్డం పెట్టుకొని చెప్పారు అనుకున్నా తప్పులేదు, దట్స్ ఎ గేమ్, అలాగే ఆడాలి, అలాగే చేశారు. నెక్స్ట్ సంజన ఇమ్ము అడిగినట్టున్నాడు ఇమాన్యుల్, ఏంటి మాట్లాడుతున్నారని చెప్పి పక్క తీసుకెళ్ళి అడిగి మాట్లాడొస్తామట. అదరగొడదామని చెప్పానని చెప్పి కన్ను కొడతా ఉంటారు, ఏదో చేద్దాంలే అని చెప్పి. ఇమాన్యుల్ కామనర్స్ ఏమో కానీ గట్టిగా ఒక 4 సెలబ్రిటీస్ రావాలన్న వైల్డ్ కార్డ్స్ కింద అని చెప్పి భరణి వీళ్ళందరికీ సంజన గారు చెప్తారంటారనమాట. సంజన వీళ్ళేం తక్కువ, వీళ్ళు పిండేస్తారు మనల్ని, వీళ్ళేం మామూలు కాదు అని చెప్పి కామనర్స్ కోసం చెప్తారు. ఏదైనా పాత నీరు అన్న, ఎవరు వచ్చినా ఇంక అట్టే వెళ్ళిపోతారు. పాత నీరు అంటే ఆవిడ కూడా వాళ్ళ తాలూకా కాబట్టి అట్టే వెళ్ళిపోతుంది, అది పాత నీరు కానీ కొత్త నీరులో కలవదు అని చెప్పి. సో సెలబ్రిటీస్ వస్తే ఏంటంటే మనలో కలుస్తారు అని చెప్పి. ఆయన ఉద్దేశం సెలబ్రిటీస్ కామనర్స్ అని కాదు, వాళ్ళు అంటే వాళ్ళతో ఆ షోతో ఉన్నారు కాబట్టి ఆ షో వాళ్ళు, మన షోస్ చేసేవాళ్ళు మన వాళ్ళు అన్నట్టు, అంతే చెప్తే సెలబ్రిటీస్ కామనర్స్ అని కాదు ఇమ్మాన్యుల్ ఉద్దేశం అయితే. నెక్స్ట్ పవన్ అండ్ రీతు, వీళ్ళు ఒక ఫిక్స్లో పడిపోయారు. ఏంటంటే ఇప్పుడు ఒక బాంబేస్ వెళ్ళిపోయింది కదా, ట్రయాంగిల్ లవ్ స్టోరీ, స్క్వేర్ లవ్ స్టోరీ అని చెప్పి. నాకు తెలిసి దీనికోసం ఫస్ట్ వార్నింగ్ వచ్చినట్టుంది. సో అప్పటి నుంచి వాళ్ళ ఫిక్స్లో ఉన్నారు. ఏంటంటే
పవన్ అంటాడు ఎంజాయ్ యువర్ ట్రూ సెల్ఫ్, నీది ఏదైతే ఉందో ట్రూ సెల్ఫ్ అది చెయ్యి, మళ్ళీ మనం ఎప్పటి నుంచి ఎలా పులిహార కలుపుకుంటాం అన్నట్టు అది తగ్గించుకు అన్నట్టు అనమాట. అంటే ఇది నా ట్రూ సెల్ఫ్ కాదా, నేను చేయట్లేదా అన్నట్టు ఆయన. అలా అని కాదు, ఆపేసుకొని ఏదో వాళ్ళు చెప్పారని నచ్చకుండా అలా ఏం చెయ్యొద్దు అది అని చెప్పనమాట. ఇవిడేమో అరే కళ్యాణ్ గారు నా ఫ్రెండ్ రా, వాడిని దూరం పెట్టాలంటే నాకు ఏదోలా ఉంది, అయినా ఏంట్రా ఇది, నేను షాక్ అంటే ఆయన కూడా నేనే షాక్ అయ్యాను అని కూడా అంటాడు. టూ మచ్ షాక్, ఆయన షాక్ అయినా మళ్ళీ టూ మచ్ షాక్ ఏం కాదంటాడు. అంటే కళ్యాణ్ గారి ఫ్రెండు పవన్ ఏంటి, సో చెప్పలా అది. సో ఆడిని కూడా ఈ యాంగిల్లో లాగినందుకు ఆవిడ షాక్ అయింది. ఈయనకి ఇతనికి యాంగిల్ ఏదైనా ఉందని షాక్ అవ్వాలా, ఇద్దరు షాక్ అవ్వాలా. బట్ ఆయన ఆ యాంగిల్లోకి ఈయన కూడా వచ్చినందుకు ఆయన షాక్ అయ్యాడు కానీ పెద్దగా షాక్ అవ్వాలా. సో ట్రయాంగిల్ లవ్ స్టోరీకి రీతు గట్టిగా షాక్ అయింది, ట్రయాంగిల్ వచ్చేసరికి పవన్ గట్టిగా షాక్ అయ్యేది, షాక్ అయ్యాడు. బట్ వీరిద్దరి మధ్య ఉన్న బాండ్ ఏదైతే ఉందో దాని గురించి మాత్రం షాక్ అవ్వలేదు. వీరిద్దరి మధ్య అంటే ఇటు కళ్యాణ్కి తినకుండా దాంట్లో ఫ్రెండ్షిప్ ఇందులో ఏమీ లేదని చెప్పి దానికోసం షాక్ అయ్యారు, మొత్తం షాక్ అయ్యి షేక్ అయ్యారు. సో మీకు ఎంతవరకు అర్థమైంది నాకు అర్థం కాలేదు, కానీ మళ్ళీ వెనక్కి పెట్టుకొని చూడండి అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే. నెక్స్ట్ ఆవిడ కట్ అయ్యిద్ది, దాని తర్వాత ఆవిడ కట్ అయ్యిద్ది, ఎందుకు కట్ అయింది నేను తెలియదు, పైకి ఇక్కడ నుంచి నేను సర్దుకుంటూ ఉంటుంది, ఎల్లుటి మాన్ అని చెప్పేస్తుంది. అదే ఇంకా తెలిసిందే. ఇంకా నిజంగా చాలా దరిద్రంగా హట్ అయ్యాను, దారుణంగా హట్ అయ్యాను ఇది అంటారు, మొత్తానికి హట్ అయ్యారబ్బా. ఇంకా దాని తర్వాత ఇంకా ఆవిడ దివ్య వాళ్ళని హౌస్ టూర్కి తీసుకెళ్తారు, ప్రియా ఉన్న కళ్యాణ్ దివ్యాని హౌస్ టూర్కి తీసుకెళ్ళి చెప్తూ ఉంటారు, మీరే చెప్పండి నేనేం చెప్పకూడదు బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి మీరే చెప్పండి. అంటే ఏం లేదు, వీళ్ళకి పాయింట్స్ పెట్టడం పెద్దగా రాదు, వీళ్ళకి ఏం క్లారిటీ ఉండదు, వీళ్ళు ఫస్ట్ వీక్ పాయింట్స్ నాకు పెడతారు, మళ్ళీ మనం ఏదైనా పెడతానేమో ఆ ఫస్ట్ వీక్ ఎలా పెడతారంటారు, వీళ్ళు ఓనర్స్గా అదే వీళ్ళందరూ కలిసి గ్రూప్గా చేసిన పనులు, మనం గ్రూప్గా చేసిన పనులన్నీ వాళ్ళ పాయింట్ కింద పెడతారు, వాళ్ళ గ్రూప్గా చేసిన పాయింట్లు మనం పెడితేనేమో అవి పెట్టకూడదు అంటారు. సో వాళ్ళకేం పెద్ద క్లారిటీ ఏం లేదు అన్నట్టు చెప్తారన్నమాట. వ్యాలిడ్ రీజనింగ్ ఉండదు, వ్యాలిడ్ పాయింటింగ్ ఉండదు అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు. సో ఆవిడ అన్నిటికీ నేను తలుపుతూ ఉంటుంది. కానీ ఆ ప్రోమో చూసిన తర్వాత ఇవన్నీ చూస్తుంటే నాకు ఎక్కట్లా, ఆవిడకి మొత్తం తెలుసు, ఈవిడికి ఎవరెవరైతే పత్త ఇస్తారో వాళ్ళే తీసుకెళ్ళి చివర్లో పడేసింది. అంటే గేమ్ చూసి వచ్చింది అంటే ఆవిడ. చూసారా మీరు ప్రోమో రేపటిది, బాగుంటుంది ఆ టాస్క్ మాత్రం నెంబరింగ్ ఇచ్చేది. ఎందుకంటే ఆవిడ వీళ్ళు వాదించలేరు, వాడు బయట నుంచి చూసి వచ్చింది కదా, ర్యాంకింగ్స్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ దివ్య రీతు వచ్చి వాక్ చేద్దామని చెప్పి దివ్యాన్ని తీసుకొని వాకింగ్ వెళ్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటారు. ఇటు సైడ్ ఏమో గార్డెనర్, ఇటు సైడ్ ఏమో వీళ్ళే కూర్చుంటారు, ఇమాన్యుల్ అందరూ కూర్చుంటారు. ఇమాన్యుల్ జోకులు వేస్తాడు. ఆమె మామూలుగానే ఇంటెలిజెంట్, ఎవరు దివ్య ఇంటెలిజెంట్గా ఉంది, మామూలుగా మాట్లాడితేనే తిక్కలది తెలిసిపోద్ది, రీతు అనమాట ఊరికి మాట్లాడితే తెలిసిపోద్ది. ఇంకా ఎంతసేపు తిరిగి మాట్లాడిందంటే ఇంక అయిపోయినట్టే. పైగా ఇప్పుడు వీళ్ళందరూ కొట్టుకోవాల్సిన లేదు, ఈ మాటలకి ఆవిడ నామినేషన్ చేసేసిద్ది అని చెప్పి అందరూ నవ్విస్తూ ఉంటాడు అనమాట. ఇంకో గంట మాట్లాడితే నామినేషన్ చేసేసిద్ది, గొడవేం అవసరం లేదు, సో దీని బ్రెయిన్ ఏంటి తెలిసిపోద్ది, నామినేషన్ చేసేసిద్ది అని చెప్పి జోకులు వేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ప్రియా అంటది రాత్రి మీరు నిద్రలో మాట్లాడుకుంటున్నారని చెప్పి ఎవరిని, సంజన గారిని. అంటే పక్కన ఉన్న శ్రీజ ఏమంటుందంటే ఏ ఎలకని వెయ్యాలా అని చెప్పి వాడు ప్లాన్ చేస్తుంటారంటే వాడికి ఎలకలు రోజు ఉదయాన్నే వెయ్యాలి అని చెప్పేసి బాసు నేను ఒకటి చెప్తాను, కొంతమంది మీరే ఎంకరేజ్ చేశారంటే నేనేమో హౌస్లోకి వెళ్ళామండి కమాన్ దొంగతనాలు చేయండి నేను ఎంకరేజ్ చేశాను, నాకు అర్థం కాలేదు. నేను ఎంకరేజ్ చేసి అది ఎంటర్టైన్మెంట్గా ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్గా ఉంది అని చెప్పు, అదొక లిమిట్ క్రాస్ అయినప్పుడు ఎంటర్టైన్మెంట్గా ఉందంటే నేను చెప్పాను, అది లిమిట్ క్రాస్ అయినప్పుడు దరిద్రంగా ఉంటుంది అని చెప్పి అది కూడా చెప్పా. అయ్యేం పట్టించుకోరు. ఇప్పుడు ఒక ఛాన్స్ దొరికి మేమందరం ఇప్పుడు రేపు అన్న రోజు ఆవిడ మళ్ళీ మారచ్చు, మళ్ళీ మరి ఆవిడ ఆట మారింది అనుకోండి, ఇప్పుడు ఏదైనా మంచి లాజిక్ ఏదైనా పెట్టినా, మంచి పాయింట్ పెట్టినా, మంచిగా గేమ్ ఆడినా అప్పుడు మళ్ళీ బాగా చెప్తాం. ఏ రోజు ఎపిసోడ్లో ఆ రోజు ఎపిసోడ్ క్యారీ చేసుకుంటే ఎవరు ఎలా పర్ఫార్మెన్స్ ఉందో అని చెప్పి, ఇంక ఇంకొక ఎపిసోడ్లో ఒకటి పడిందంటే ఇంక దాన్ని క్యారీ చేసుకుంటే నెక్స్ట్ కరెక్ట్ చేసిన తప్పు ఇటు తీసేయండి, తప్పు తీసేయండి అంటామేంటి? మార్పు అనేది సహజం కదా. బిగ్ బాస్ హౌస్ అయినా మన లైఫ్ అయినా అంతే. ఇప్పుడు మనం తప్పు చేస్తాం బ్రో, మన మీద నీ మీద నిందపడింది, తర్వాత నువ్వు మంచిగా మారుతావు, అయినా సరే నేను ఆ నిందతోనే పిలిస్తే నీకు ఎలా ఉంటుంది? సంథింగ్ సిమిలర్. ఇంకా మేము కనిపెట్టాం స్టార్టింగ్లోనే ఆవిడ ఇంతే, మీరందరూ వెనకేసుకొచ్చారు అంటే ఆవిడ ఎంటర్టైనింగ్గా ఉంది. అప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కనిపించింది అది. ఇప్పుడు అదే రిపీటెడ్గా జరుగుతుంటే అలా ఉంది. పర్సనల్ వస్తువులు బలహీనతలతో ఆడుకున్నప్పుడు అది కరెక్ట్ కాదనిపించింది. సుమన్ శెట్టి గారి విషయంలో అది రేస్ చేస్తారు, ఎవరైనా సరే రేస్ చేస్తారు, నాకు తెలిసి ఎవరైనా రేస్ ఉంటారు అంతే. డబ్బు అయితే ఒకరికి కొట్టను, అది సబ్స్క్రైబర్లు వచ్చినా రాపోయినా, లైక్లు వచ్చినా రాపోయినా అది మాత్రం చేయను. నాకు అనిపించింది నేను చెప్తా, ఎవరు ఎలా తీసుకున్నా సరే నా ఒపీనియన్ నేను పెడతా. మేబీ నా ఛానల్లో పాయింట్ తర్వాత గ్రో అవ్వడానికి అది కూడా కారణమే అయి ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది కంటెస్టెంట్స్ టువర్డ్స్ పాజిటివ్లో, కొంతమంది కంటెస్టెంట్స్ టువర్డ్ నెగిటివ్లో ఉంటారు. నేను అదే కొనసాగించుకుంటా, వాళ్ళు ఏం చేసినా పాజిటివ్, వీళ్ళు ఏం చేసినా నెగిటివ్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతే నాకు సింపుల్ అయిపోద్ది. తనుజారామ్ విషయంలో తనుజాని అబ్సల్యూట్ గ్రీన్ టిక్ ఇచ్చేసి రాముని బ్లేమ్ చేసి సింపుల్గా ఆవిడ గట్టిగానే ఏదైనా పోల్ పెడుతుంటే గట్టిగానే ఓట్లు కూడా పడుతున్నాయి. బట్
అది అలా కాదు కదా, ఆవిడ పాయింట్ వరకు రైట్గా ఉన్నారు, దాని తర్వాత తరిస్తే అక్కడ తప్పే, అది గట్టిగా అరుచుకుంటూ వెళ్ళిపోయారు, వేరే క్యారీ చేసుకుంటే అక్కడ తప్పనప్పుడు తప్పనే చెప్తా. అది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు కొంతమంది, మెసేజ్లు చేశారు కొంతమంది, ఏంది ఇది అని చెప్పి నాకు అనిపించింది బ్రో. దానికి ముందు మరి అదే తనుజ గారికి నేను పిఆర్ అని చెప్పి కామెంట్లు బోల్డ్ వచ్చినాయి తెలుసా మీకు. మరి అప్పుడు అలాగే ఉంటుంది. దాని ముందు ఈ అమ్మాయిలకు పిఆర్ అని కామెంట్లు కూడా వచ్చినాయి. మరి ఈరోజు నేను సంజన గారిని తప్పు పెట్టినప్పుడు సో నాకు ఇది ఎవ్రీ ఇయర్ కామన్. ఫస్ట్ 2-3 వీక్స్ ఏంటంటే బాగా పాజిటివ్గా ఉంటుంది, ఎందుకంటే అందరూ న్యూట్రల్ మైండ్ సెట్తో ఉంటారు. దాని తర్వాత ఏమైందంటే ప్రతి ఒక్కరు, అంటే అందరూ కాదు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే అప్పుడు తప్పులు చెప్తున్నట్టు, ఎందుకంటే ఫేవరెట్స్ డెవలప్ అయిపోయినప్పుడు ఆ యాంగిల్ ఉండదు. నేను కూడా అది యాంగిల్ క్యారీ చేయలేను. ఏంటంటే నేను ఫేవరెట్స్కి బాగున్నారు, వీళ్ళు పాజిటివ్ ఉన్నారు, వీళ్ళకి వెళ్ళిపోదాం, వీళ్ళు నెగిటివ్ ఉన్నారు, వీళ్ళు తొక్కేద్దాం, అలా వెళ్ళలేను. నేను నా స్టాండ్ నేను మెయింటైన్ చేస్తా. అది మధ్య మధ్యలో ఏంటి అలా వస్తూ ఉంటుంది ఫ్రస్ట్రేషన్లు, కామెంట్స్ చదువుతూ ఉంటే. సో ఆవిడ అడిగిద్ది అనమాట, ఒక్క నిమిషం, ఏ ఎలకని ఇయ్యాలా అని చెప్పి అనుకుంటా ఉన్నారు. అంటే నెక్స్ట్ కళ్యాణ్ అంటాడు అది ఎలక కాదమ్మా అని చెప్పి, అంటే దివ్యాని వేద్దాం అనుకుంటారేమో, అది ఎలక కాదంట అంటారు. నెక్స్ట్ రీతు దివ్య మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. సో ఏంటి కళ్యాణ్ మీద ఒపీనియన్ అన్నట్టు దివ్య అడిగిద్ది అనమాట. తను కేరింగ్ బెస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ అని చెప్పి, ఫ్రెండ్ అని చెప్పి డిక్లేర్ చేసిద్ది. మరి పవన్తో అంటే కాసేపు గ్యాప్ ఇచ్చిద్ది. గ్యాప్ ఇచ్చి డిమాన్ క్యూట్ ఇన్నోసెంట్ నైస్ పర్సన్ అని చెప్పి, ఫ్రెండ్ గిండు గుండు అని చెప్పి ఏమి ట్యాగ్ ఇలా, నైస్ పర్సన్ అని చెప్పి ఇంకేమంటే జెన్యూన్ నైస్ ఫీలింగ్ ఉంటుంది, వాడికి ఏమవ్వద్దు మంచిగా ఉండాలి అని ఉంటుంది అని చెప్పి. నిజంగా రీతిది కనుక ఇది కాంటెంట్ కోసం కాదు, ఇది నిజమైన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా తన హార్ట్ బ్రేక్ అయ్యిద్ది. ఆ వీడియో వేస్తారు, శ్రీజ వీడియో మ్యాక్స్ టు మ్యాక్స్ వేస్తారు, ఉంటుంది వాళ్ళ దగ్గర. అది వేసినప్పుడు మాత్రం గట్టిగా ఫీల్ అయ్యిద్ది, ఏడ్చిద్ది. ఆ రోజు ఏడిస్తే మరి కన్నీళ్ళు వస్తే కనుక ఓకే, రాకపోతే కనుక మళ్ళీ మనం మహా నటి మ్యూజిక్ వేసుకోవాల్సి వస్తుంది. చూద్దాం అప్పటి వరకు ఉంటుందా. అసలు ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా లేదని డౌటు. రేపు మధ్యాహ్నం నుంచి సాటర్డే ఎపిసోడ్ షూటు కాబట్టి సాటర్డే ఎలిమినేషన్ ఉండదు, సాటర్డే ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉండదు. సో సింగిల్ ఎలిమినేషనే సండేలో ఉంటుంది, ఎందుకంటే రేపు ఎలిమినేషన్ చేయలేరు, రేపు నైట్ 12కి క్లోజ్ అయ్యేదాకా ఎలిమినేషన్ చేయలేరు. సో రేపు ఎలిమినేషన్ చేయలేదు కాబట్టి సాటర్డే ఎలిమినేషన్ ఉండదు, ఇక సండే ఎలిమినేషన్ ఉంటుంది. సండే 2 ఎలిమినేషన్లు చేస్తారా దసరా ఎపిసోడ్ రోజు, చూడాలి, చూద్దాం ఏమైంది ఏంటని చెప్పి. రేపు చెప్తానండి మీకు నేను కనుక్కొని మొత్తం. రేపు ఈవినింగ్ ఇన్ఫ్యాక్ట్ ఎపిసోడ్ సాటర్డే షూట్లో ఏమైనాయి అన్న వీడియో కూడా నేను పెడతాను. ఒకవేళ అప్డేట్స్ అటు ఇటుగా ఉన్నా కూడా, అంటే పెద్ద నాగార్జున ఫైర్ గీరే లేకపోయినా కూడా పెడతా, వినండి, చూడండి కాసేపు. అందరి కోసం ఆలోచిస్తాడు డెమాన్ అని చెప్పి చెప్తారు. నాకు డెమాన్ పవన్ మీద ఫస్ట్లో అసలు ఏంది అసలు ఈ అబ్బాయి ఏం లేదు కానీ కంపారిటివ్లీ తనే నాకు కొద్ది బెటర్ అనిపించాడు. పవన్, డెమాన్, నెక్స్ట్ మాస్ మ్యాన్, వీళ్ళు కొంచెం, శ్రీజ కొంచెం బెటర్ అనిపించారు. శ్రీజ కొద్దిగా ఉంది, ఆ అమ్మాయి స్టాండ్ తీసుకుంటుంది ఎక్కడైనా సరే. నెక్స్ట్ హరీష్ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట, దివ్య హరీష్. అది కట్ అయిన తర్వాత నెక్స్ట్ హరీష్తో కూర్చుంటాడు. మోస్ట్లీ ఫేక్ అనిపిస్తారు, ఎలా ఉన్నారు వీళ్ళంటే టూ ఎర్లీ టు జడ్జ్ అనిపిస్తారు అని చెప్పి సెలబ్రిటీస్ కోసం చెప్తాడు. ఫేక్గానే ఉన్నారు చాలా వరకు, టూ ఎర్లీ టు జడ్జ్, బట్ మీకే తెలిసిద్ది అని చెప్పి. మరి టెనెంట్స్ అంటారు, టెనెంట్స్ అని అడిగితేనేమో ఐ డోంట్ నో, బట్ నేను ఎలా ఉన్నానంటే కంట్రోల్గా ఉంటున్నా, ట్రై చేస్తున్నా, నాకు ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంది అని చెప్పి నేనైతే కంట్రోల్గా ఉంటున్నాను అన్నట్టు చెప్తారనమాట. వీళ్ళ కోసం నేను చెప్పలేను కానీ నా కోసం చెప్తాను, బట్ వాళ్ళైతే మాత్రం ఫేకే అన్నట్టు చెప్పేస్తారు. నెక్స్ట్ తనుజ కెప్టెన్ విల్స్ చెప్పిద్ది తనకు కుకింగ్ వచ్చంట ఎవరికి, దివ్యాకి. సో హరీష్ గారిని దివ్యాని వేసి ఇప్పుడు కొత్త పేరు జాయిన్ అయింది, నాకు ఒక రోజు 2 రోజులు పడుతుంది నా నోట్లో నానటానికి ఆ పేరు, లేదంటే నేను దివ్య కోటి అని చెప్పి ఏదైనా రాయాలి, అలా రాస్తే మావిడి చూస్తుంది అనుకోండి ఎవరైనా అడిగి నన్ను తంతది. సో 2 రోజులు మీరే అడ్జస్ట్ అవ్వండి నేను తన్నులు తినేదానికన్నా. సో దివ్య నెక్స్ట్ హరీష్ వాళ్ళిద్దరిని కుకింగ్లో వేసే, ఇంకా ఓనర్స్ ఎవరు ఉండరు, ఇంక మ్యాటర్ సాల్వ్ అయిపోద్ది, ఇంక దీని గురించి గొడవలే ఉండవు అని చెప్పింది. దాని తర్వాత సంజన, ప్రియా వీళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, ఏంటి అంటే ఆ దివ్యవి లేపేయాలి అని చెప్పి. దివ్యకి ఇది క్లియర్ కట్గా ఐడియా ఉంది, వీళ్ళు లేపేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అని చెప్పి. ఏంటో నెక్స్ట్ దివ్య కెమెరాతో కూర్చొని ఏదైతే మాట్లాడింది ఎపిసోడ్లో అది కొద్దిగా చూపించారు, ఇక్కడ చాలా ఉంది. ట్రూ కలర్స్ బయటికి తీయాలి ఆవిడ మోటో అదనమాట. సో దివ్య ఎజెండా, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఎజెండా అయితే మాత్రం ట్రూ కలర్స్ బయటికి తీయాలి. ఇప్పుడు స్ట్రాటజీస్ వేస్తారు వాళ్ళు, ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, సెర్చ్ చేయాలి అది అని చెప్పి అనుకుంటున్నారు, ఇదంతా సెర్చ్ చేయాలి అది అనుకుంటున్నారు అని చెప్పి. ఆ థమ్స్అప్ తాగుతా ఉన్నారు. మామూలుగా అయితే తాగరు కానీ ఇక్కడ మళ్ళీ ఎవరు లేపేస్తారని చెప్పి ముందే తాగాల్సి వస్తుందని చెప్పి తాగేస్తున్నారు. పాపం చూడండి ఎన్ని కష్టాలు. ఇంకో విషయం ఏంటంటే పైకి వీళ్ళందరూ చూడటానికి బాగానే ఉన్నారు ఫ్రెండ్స్ లాగా, బట్ లోపల మాత్రం ప్రతి ఒక్క ఇద్దరి మధ్యలోనూ గొడవలు ఉన్నాయి అన్నట్టు. సో బొచ్చుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సపరేట్గా చూసుకుంటే అని అంటారనమాట. అలాగే రోజు ఒక ఇత్తనం నాడదాం, ఈరోజు ప్రతిరోజు ఒక ఇత్తనం నాడతారంట, చూద్దాం ఎంత పెద్ద చెట్టు అయిద్దో అని చెప్పి. సో ఈవిడ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వచ్చారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. గుడ్,
ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. నేను మామూలుగా వస్తాను అబ్బా, నేను ఎపిసోడ్ చూడలేదు అబ్బా, అబ్బా నాకేం తెలియదు అబ్బా, కొంచెం చెప్పండి అబ్బా, ఎలా ఉంటుంది లేదు, అది కరెక్ట్ కాదు. ప్రిపరేషన్ అన్నది ఉండాలి. దివ్య గారు ప్రిపేర్ అవ్వటం నాకు మంచిగా అనిపించింది. ప్రిపేర్ అయ్యి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటే వెళ్తే మంచి ఛాన్స్లే ఉంటాయి ప్రజెంట్ అయితే చూసుకుంటే. నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో నన్ను వేస్తారు, లేట్గా వచ్చావు అది ఇది అని చెప్పి నన్ను ఖచ్చితంగా వేస్తారు. నా మీద నాకు నమ్మకం ఉంది, కానీ వీళ్ళ మీద నాకు అంతకుమించి నమ్మకం ఉందని. నేను సేవ్ అవుతారు నమ్మకం ఉంది, నన్ను ఖచ్చితంగా నామినేట్ చేస్తారని ఇంకా నమ్మకం ఉంది. లెట్ దెమ్ నామినేట్ అంటూ ఉంటుంది. వాళ్ళకి అగెనెస్ట్గానే వాడదాం, ఏదైతే అస్త్రాలు ఇస్తారో వాటిని వాళ్ళకి అగెనెస్ట్గా వాడదాం. అంటే నువ్వు కొత్తగా వచ్చు అంటే కొత్తగా వచ్చి నాకు గుడ్డు పెట్టాలని ఏదో సామెత అన్నట్టు, నేను కొత్తగా వస్తే మాత్రం నన్ను వేసేస్తారా, నన్ను బయటకు పంపించేస్తారా, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతారా, అసలు ఏమైనా రీజన్స్ ఉన్నాయా మీకు, ఇదా మీరు గేమ్ ఆడే విధానం, ఇయా మీ స్ట్రాంగ్ పాయింట్లు అయ్యని చెప్పి ఏదో వేస్తుంది. నేర్చుకుని కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటారు కదా. వైల్డ్ కార్డ్ అంటే వైల్డ్గా ఉండాలి కదా, ఆ వైల్డ్నెస్ చూపిద్దాం అంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ ఏంటంటే చాలా వినసొంపుగా ఉన్నాయి రాజా, కానీ యాక్షన్ లేకపోతేనే తర్వాత మళ్ళీ ఏ మాటలు పెట్టి మనం ఏదో అనాల్సి వస్తుంది. చూద్దాం, ప్రస్తుతానికైతే ఇంప్రెసివ్గానే అనిపిస్తున్నారు. కామెడీ ఏంటంటే నేను చెప్తాను కదా, ఆవిడ చెప్తుంది కామెడీ ఏంటంటే సంజనా గారు వచ్చి ఇప్పుడే స్కాన్ చేసి వెళ్ళారు నా ఏరియా అంతా అని చెప్పి లేపేద్దాం. సో ఆవిడ వచ్చి స్కాన్ చేసుకొని ఓకే ఇవి దగ్గర మేకప్ ఐటమ్స్ ఉన్నాయి, జ్యువెలరీ ఉన్నాయి, బయట ప్రియాకి అందరూ చెప్తుంటారు లేపేద్దాం ఇదే ప్లాన్ ఇంకా అని చెప్పి. చూడండి భయ్యా, అదే చేస్తూ ఉంటే ఏముంది ఎంటర్టైన్మెంట్ చెప్పండి. నేను ఆవిడ కాఫీయో ఈవిడ జ్యువెలరీయో తీసేసినందుకు కూడా అదనిపిలా. నాకు సుమన్ గారి ఎదుటి వాడి బలహీనత మీద కొట్టకూడదు బ్రో. ఎప్పుడైనా సరే బిగ్ బాస్ హౌస్లైనా సరే బయటైనా సరే బలహీనుడి మీద ఆడి బలహీనతల మీద కొడితే నీకేం వస్తుంది, అది ఈజీ పీజీ కదా, దట్ టు వితౌట్ ఎనీ రీజన్. మీరు అంటారు ఆయన చేత అది మానిపించడానికి అండి అని చెప్పి ఎవరో కామెంట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదరు, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు వాళ్ళకి తెలియదా అది మానాలని? ఈవిడ మానిపించేస్తారు బిగ్ బాస్ హౌస్లో. అవుతుందా అది? అయ్యే పనేనా? అలా చేసే వాళ్ళు తాళ్ళే చేసుకుంటారు కదా. వీళ్ళు ఎవరు మానిపించడానికి? వాళ్ళ వైఫ్ వల్ల కానీ వీళ్ళ వల్ల అయిపోద్దా? ఆవిడ లిటరల్గా ఏడిపించడానికి తీసుకుంటున్నారు, కాంటెంట్ కోసం తీసుకుంటున్నారు, ఫుటేజ్ కోసం తీసుకుంటున్నారు అంతే. మీరు అసలు వెనకేసుకు రావడానికి అలాంటి కామెంట్ చేసిన నవ్వు వస్తుంది. ఇప్పుడు మానిపించేస్తా ఆయన మానేస్తారా అని. ఏంటో ఎవరు ఫ్రెండ్స్ వద్దు నాకు, బొచ్చుడు మంది బయట ఫ్రెండ్స్ ఉన్నారు. మనం వచ్చిన పర్పస్ ఏంటి అన్నదానికి దానికి వచ్చాం కదా, ఊపు ఊపేద్దాం బాగానే సెటిల్ అని అనుకుంటా ఉంటారు అనమాట. మన ఊపుదాం అని చెప్పి ఫ్రెండ్స్ గిన్స్ వద్దు అని చెప్పి. ఎందుకంటే బయట ఇది రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోద్ది. పైగా తను కూడా ఎంగే కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా కళ్యాణ్ కానీ పవన్ కానీ వచ్చి పులిగా కలుపుతారు, దూరంగా ఉండాలని ముందు నుంచి అనుకుంటుంటారు. దాని తర్వాత ఇది చెప్పింది మ్యూట్ చేస్తారు మొత్తం అంతా. చేసేటప్పుడు ఫ్రెండ్షిప్ చేసుకుంటాం, మాట్లాడేటప్పుడు మాట్లాడుకుంటాం, జెన్యున్గా బాండ్ ఫామ్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఎవరు కనిపించలేదు. అలాంటిది ఏదైనా కనిపిస్తే జెన్యున్గా ఏదైనా వస్తే వచ్చినట్టే అని చెప్పి. ఇలాంటి జెన్యున్గా బాండ్ అలాంటి వచ్చినప్పుడు ఓకే మన రివ్యూలు ఏమైనా చూసుంటారా అని వస్తుంది. చూసి వెళ్తారులేండి, అందరూ పోయి చూడకుండా ఎవరు వెళ్ళరు కదా. నెక్స్ట్ ఇక్కడ బిగ్ బాస్కి చెప్పింది ఇండైరెక్ట్గా, నన్ను నువ్వు కంట్రోల్ చేయమాకు, చేస్తే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ప్రియాకి ఫీడ్బ్యాక్ ఇచ్చింది వాయిస్ గురించి ఏంటంటే అది నా ప్లాన్ ఇవ్వగానే నాకు ఒక 10 విషయాలు చెప్పేసింది అని. సో కావాలి నీ వాయిస్ కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది, కొంచెం చూసుకో బయట ఏదో అనగానే ఆవిడ 10 విషయాలు చెప్పేసిందంట. నమ్మకం రావాలంటే లీస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చా, లీస్ట్ తనకి తెలుసు తన వాయిస్ కోసం ఇదిగా ఉంటుందని. సో అదే నేను ఫీడ్బ్యాక్ ఇచ్చాను, తనకు తెలిసిన విషయాన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చాను అంతే చెప్తే నేను చెప్పలేదు. ఏం ప్రాబ్లం ఉండొచ్చు అంటే ఇది అని చెప్పి తనకు తెలిసిందే కదా అని చెప్పగానే వాళ్ళ ఒపీనియన్ చెప్పేశారు, ఇంట్లో వాళ్ళ కోసం నాకు మొత్తం చెప్పేశారు. అదే నా ప్లాన్, సో మీరు ఆపమాకండి అని చెప్పి. నెక్స్ట్ సేమ్ వే రీతితో కూడా మాట్లాడా, ఎవరినైతే క్రాక్ చేయాలో వాళ్ళని చేస్తా. ఇవన్నీ కెమెరాకి చెప్తున్నారు, కెమెరాకి చెప్పట్లా మనకి చెప్తున్నారు, లేట్ నైట్ ముచ్చట్లు చెప్పే మనకి. సో ఎవరెవరిని క్రాక్ చేయాలో వాళ్ళందరినీ క్రాక్ చేస్తా, ఒక ఊపుతా, టాప్ లేపుతా అంటున్నారు దివ్య గారు. వెజ్ ఫ్రైడ్ మోమో బర్నీ గారు ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు, ఇమాన్యుల్ అంతా ఓపెన్ అప్ అవ్వలేదు, సుమన్ శెట్టి ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు, ఫ్లోరా గారు ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు. వీళ్ళందరూ ఇంట్రోవర్ట్స్ అనుకుంటా, మాట్లాడడం లేదో ఏదో తెలుసుకుందాము, రేపు మధ్యాహ్నం కల్లా తేలిపోద్ది మొత్తం అందరూ హిస్టరీలు బయట పెట్టేద్దాం అన్నట్టు ఏదో ఒక రాయి లాగే డైలాగులు మాత్రం భారీగానే వేశారు. ఎక్కడ ఇది ఆపితే అదే తాగుతున్నారు కదా, అది లేపేస్తారేమోనని చెప్పి తాగేశాను. ఇప్పటి నుంచి వాళ్ళ సంగతి ఏంటో చూడాలి అని చెప్పి టేస్ట్ ద థండర్ ఇంకా కుమ్ముదాం అన్నట్టు. దాని తర్వాత తనుజ ఇమాన్యుల్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. తనుజ చెప్పిద్ది ఇమాన్యుల్కి, అరే నేను ఎందుకురా వాడిని ఊరికి నడుస్తాను, వాడు లోపల చెప్పాడు నాకు, అదే తనే ఫ్లోరా గారు సంజన గారు అడిగారు, ఫ్లోరా గారు లేరు వద్దన్నారు అది ఇది అని చెప్పి. నాకైతే మాత్రం ఇమాన్యుల్ రాము నాకు వాంటెడ్గా ట్రిగ్గర్ చేస్తున్నట్టుంది, నాకు అర్థం కావటం లేదు ఎందుకు అలా చేస్తున్నాడు ఏంటి అని చెప్పి. నేనైతే ఊరికి నేను ఎందుకు అరుస్తాను, మీ అందరితో ఎప్పుడైనా అరిచానేంటని, మీరు ఎప్పుడు అరవలా సంతపోసి
అమ్మా మీరు మాట్లాడినట్టు ఉంటుంది కదమ్మా, అది కొంచెం అరుస్తున్నట్టు ఉంటుంది, ఇంక అరిచినప్పుడు అయితే అది టాప్లో వేస్తుంది, అందరితో ఎందుకు అరవను. సో అని నెక్స్ట్ ఆమెకు నేనేం నెక్స్ట్ ఏంటంటే నేను ఫీల్ అయ్యాను అది అని చెప్తే, ఇమాన్యుల్ ఏమిటంటే రేపు పొద్దున్న నువ్వు భరణి అన్నం తీసుకెళ్ళి ముందు పెట్టి మాట్లాడు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి ఇదంతా, లేదంటే వాడు దీన్ని సాగదీస్తానే ఉంటాడు, ఇంకా పెడతానే ఉంటాడు, వాడు భరణి అన్న మాట తప్పితే ఇంకెవరి మాట వినడు అని చెప్తాడు. సో ఆవిడేమనుకుంది, రాము ఇలా చేయటం వల్ల తనకి ఏదైనా డ్యామేజ్ అవుతుంది అని చెప్పి అనుకుని ఉంటుంది, ఎందుకంటే ఇమాన్యుల్ కూడా చెప్తారు ఇలా చేస్తే నీ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి. సో దానికోసం ఇంకా అలా ఫీల్ అవుతున్నట్టున్నారు. ఇంకో అందుకని దీన్ని సాల్వ్ చేసుకునే చెప్తున్నారు. ఇంకొక మాట చెప్తా, లైవ్లో తనుజ గారి కళ్యాణ్కి అనుకుంటా, నేను అటుంటే అటు చూస్తున్నావు, ఇటుంటే ఇటు చూస్తున్నాను, చూడకూడదు అంటే చూడు కానీ ఇంకోలా చూస్తున్నావు, అలా కాదు ప్రాపర్గా బిహేవ్ చేయన్నట్టు ఏదో ఒక వార్నింగ్ ఇచ్చారు, నవ్వుతూనే చెప్పారు, లేదంటే అన్నయ్య తమ్ముడు అనేస్తాను, బ్రదర్ అనేస్తానని చెప్పి. ఇది మేబీ చెప్పిన తర్వాత చెప్పకముందా అని నాకు డౌట్ ఉంది, అంటే దివ్య చెప్పిన తర్వాత దివ్య చెప్పకముందా అని. నెక్స్ట్ హరీష్ దివ్య అదే వాళ్ళ రూమ్లోనే వాళ్ళ డిస్కషన్ కంటిన్యూ అవుతుంది అనమాట. రియల్ కాదేమో అనిపిస్తుందని చెప్తారు, మరి ఎవరి కోసం చెప్తారు కానీ దొంగచాటుగా పిల్లిలాగా నక్కి అని చెప్పి నాకు తెలిసి రీతు ఇమాన్యుల్ కోసం ఆ రోజు టాస్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు దొంగచాటుగా లోపలికి ఎంటర్ అవుతారు, దానికోసం అనుకుంటా. ఏదో వచ్చారు, ఏదో చేయండి, ఇలాగ వచ్చారుగా చేయండి అంటే సాల్సా డాన్స్ లాంటిది ఏదో చేస్తే అప్పుడు ఆ ఇమాన్యుల్ అనుకుంటా, ఇమాన్యుల్ టక్కుమని ఏదో అన్నాడు ఆ అమ్మాయిని, ఫ్రెండ్స్ కదా పెద్ద మాట అన్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చాలా మాటలు అనేసుకుంటుంటారు, ఇమాన్యుల్ ఏం చేస్తారంటే సరదాగానే కొన్ని మాటలు వదిలేస్తాడు అని. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఒక్కొక్కళ్ళ కోసం చెప్తున్నాడు, నాకు తెలిసి ఆవిడకి ఫీడ్ చేస్తున్నాడు, కైండ్ ఆఫ్ చాడీలు పిత్రీలు చెప్తున్నట్టు ఉంది. సో వీళ్ళు ఇలాగా అని చెప్పి. నెక్స్ట్ రీతు ఏదో అరిచి సీన్ క్రియేట్ చేసి బాటిల్ ఇసిరేసి లోపలికి వెళ్ళిపోయింది. మేము అనుకున్నాం ఇది ఖచ్చితంగా ప్రాంక్ అది అని చెప్పి. ఈలోపు తనుజ గారు వస్తున్నారు. ఆ తనుజ గారు వచ్చినప్పుడు ఎదురుపడినప్పుడు ఇది డీఎస్కలేట్ చేయడానికి చెప్తున్నా, అంటే తగ్గిపోయిన ఇష్యూ తగ్గిపోయినట్టు చెప్తున్నాను, పెంచడానికి కాదు. సో నేను మీతో మాట్లాడాలి అంటే మీరు ఏదో ఎక్స్ప్రెషన్ ఏదో పెట్టారు ఆవిడ, మీరు మాట్లాడకండి సార్ అని చెప్పి వెళ్ళిపోయారండి. మేబీ ఫస్ట్ వీక్ నామినేషన్స్ తర్వాత జరిగిన ఇష్యూ అనుకుంటా. అసలుకే నేను ఒక టైప్ క్యారెక్టర్, నాకు అలా జరిగితే వెంటనే మూడో గన్ను తెరుచుకునిద్ది, కంట్రోల్ చేసుకున్నా కానీ నేను అని. కంట్రోల్ చేసుకోకపోతే ఏం చేస్తారు సార్, గొడవ చేస్తారు, అంత మించి చేస్తారు కూడా, అతను కొట్టలేరు కదా ఏదో ఇందులో. సో అంటే ఆయనకి యాడ్ చేసుకుంటూ ఉంటాడు ఆయన పాయింట్లు గొప్పగా, ఇంకో ఇలా జరిగిందని చెప్పి, దాంతోపాటు నేనది అని చెప్పి మధ్యలో నేను కూడా కొన్ని చెప్పుకుంటూ ఉంటాను కదా, మనది వాళ్ళు రివ్యూస్ వస్తారు, వీళ్ళు రివ్యూస్ వస్తారు, అసలు మీరు తగ్గబాకండి కామెంట్ చేయండి అట్టగా ఆయన కూడా చెప్పుకుంటూ ఉంటాడు, ఎవరు సరదా వాళ్ళది. నెక్స్ట్ తనుజ పవన్ రీతు కూర్చుంటారు, అబ్బా ఇది చాలా లాంగ్ డిస్కషన్ చేసుకుని ఉంటారు. అల్టిమేట్లీ అక్కడ ఏం ఉండదు, నేను సింపుల్గా చెప్తాను ఏంటి అంటే, రాముని పిలిచి మాట్లాడదాం అంటారు, ఎందుకు పిలిచి మాట్లాడాలి, వాళ్ళు కావాలని చేస్తున్నాడు అని వీళ్ళు అంటారు. పవన్ ఏమో లేదు వాడు చిన్నోడు అంటారు. చిన్నోడు అంటే వాడు చిన్నోడు ఏంటి అని చెప్పి వీళ్ళు లేచిద్ది అనమాట, ఎవరు రీతు నాకన్నా 1 month పెద్దోడని. ఆయనకి 31-32 అంటే ఎందుకురా బాబు మరి మీరు చిన్నోడు అంటే వాళ్ళు నేను చిన్నోడు అనుకుంటున్నాను, మీ వాళ్ళు నేను కన్ఫ్యూజ్ అయ్యా. కింద ఎవరు కామెంట్ చేస్తారు, భయ్యా ఆయనకి 31 సంవత్సరాలు అని చెప్పి. మరి ఏంటో ఆయన కమ్యూనికేట్ చేయటం రాదు, మెచ్యూరిటీ కొంచెం తక్కువ ఉంది అంటే, మెచ్యూరిటీ తక్కువ వాళ్ళతో ఇంకేం మాట్లాడాలి, వాళ్ళు అదే మనం వెళ్ళి వాడికి అది వచ్చి మాట్లాడాలంటే ఇవి అనుకుంటుంది, లేదు మనమే పిలిచి అడుగుదాము ఏదైతే అదే అయిందని చెప్పి. ఇంక రీతు కూడా మనమే పిలిచి అడుగుదాం అంటారు. ఇంకా తనుజ గారికి ఇష్టం లేకపోయినా సరే ఇంకా వాళ్ళే పిలిచి రాముని పిలుస్తారనమాట. చాలా ఉంది యాక్చువల్గా, ఇదంతా చాలా ఉంది. సో ఇక్కడ ఇంకో జరిగిద్దని చెప్పిద్ది, ఆవిడ ఏం జరిగిద్దని చెప్పిద్ది అంటే, పిలిచే లోపల రాము కర్రీ ఇచ్చాడంట, తన కర్రీ తనే ఇచ్చుకున్నాడు కదా అని ఇచ్చుకున్నాడు. నేను అదే ఒకసారి కెప్టెన్కి చెప్దామని చెప్పి రామ్ కెప్టెన్ని పిలువ అని చెప్పాను. దాని తర్వాత నాకు తన నుంచి మాట్లాడుతాను, దాని తర్వాత నాకు గుర్తొచ్చింది, ఏమొచ్చిందంటే అసిస్టెంట్ కాదు అన్నాడు కదా, అంటే నేను రాము నువ్వు పిలవకు నేను పిలుచుకుంటానంటే, ఆగక్క పిలాలుగా అని చెప్పి నా మీద వచ్చాడు, అది కాదురా నువ్వు ఇందాక అలా అన్నావు కదా అందుకోసం వద్దన్నాను అని చెప్పి. సో అలా ఉంది పరిస్థితి. అనవసరంగా ఇప్పుడు ఎందుకు ఇదంతా ఇప్పుడు పిలిచి ఇదంతా ఎందుకులే అని చెప్పి, లేదు తనకి నీ అంత మెచ్యూరిటీ ఉండదని పవన్ చెప్తా ఉన్నాడు అనమాట. వాడు నిన్ను అక్క అని ఫీల్ అయ్యాడు, నువ్వు అంటే పవన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వాడు నిన్ను అక్క అని ఫీల్ అయ్యాడు, నువ్వు అందరి ముందు తిట్టావు కదా అంటే తనుజ గారు అంటేనే నేను తమ్ముడని ఫీల్ అయ్యాను, మరి అలా అయితే మరి మాట మార్చాడు కదా అతను. ఏదైనా కూర్చొని మాట్లాడుకోండి, మీకు ఇష్టం లేకపోతే లేదు, కానీ నేను హట్ అయ్యా తమ్ముడని ఆలోచించానంటే మాత్రం కూర్చొని మాట్లాడితేనే సాల్వ్ అయ్యిద్ది అని చెప్తారనమాట. నెక్స్ట్ తర్వాత నేను నార్మల్గా మాట్లాడటానికి అడితో ట్రై చేశాను అని తనుజ గారు చెప్తారు. కన్ఫెషన్ రూమ్కి వెళ్ళాడంటే, ఎందుకురా కన్ఫెషన్ రూమ్ అని చెప్పి ఏదో డైలాగ్ ఉంది ఇక్కడ, అంటే నేను చెప్పను అన్నాడు అది అని చెప్పి చెప్పారు. మేబీ వాళ్ళ హౌస్లో చెప్పొద్దన్నారేమోనండి ఏదైనా చెప్తుంటే. పవన్ అండ్ రీతు చెప్తారు, అరే క్లియర్గా వాడు హట్ అయ్యారా అంటే, తనుజ తప్పు లేనప్పుడు నేను హట్ అవ్వాలి కానీ ఆయన ఎందుకు హట్ అవుతారా, తన కథ మాట మార్చింది అని చెప్పి ఈవిడ రీతు చిన్నోడని నామినేషన్ ఈయన చిన్నోడు అంటారు, చిన్నోడని నామినేషన్ చేయకుండా ఉంటారా అని చెప్పి, దాని తర్వాత ఆడి చిన్నోడి నాకన్నా 1 month పెద్దోడు అని చెప్పి అప్పుడు చెప్పింది అనమాట. సరే అందరి ముందు వాడి తప్పు అని అర్థమైంది కదా, అందరూ తెలిసింది కదా, కాకపోతే మెచ్యూరిటీ లేదు కాబట్టి మనం పెద్ద మనసు చేసుకుందాం మాట్లాడదాం అన్నట్టు అనుకుంటూ ఉంటారు అన్నమాట.
నెక్స్ట్ తనుజ గారు అంటే ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ అందరూ తెలివైన వాళ్ళు తీసుకొస్తారు, అలా మెచ్యూరిటీ లేని వాళ్ళు తీసుకున్నారు, ఇదేదో ఇంకోటి ఉంది, ఇంకో యాంగిల్ ఉందని ఇవి అనుకుంటూ ఉంటుంది, కావాలని నేను ట్రిగ్గర్ చేయడానికి ఏదో చేస్తున్నాను అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ అదే ఎందుకు అక్కని పిలిస్తే అక్కడోటి ఎక్కడోటి అని ఎందుకు చెప్తావు, దానివల్ల మేము మాటలు పడుతున్నాము అది అని చెప్పి చెప్దాము అడుగుదామని అనుకుంటారు. ఈ లోపల ఏమంటుందంటే నాకు తల నరాలంటే కొట్టుకుంటే అంటే ఇలా నాకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే బాగా స్ట్రెస్ అయినప్పుడు అనిపిస్తుంది, ఈరోజు మొత్తం నాకు అలా కొట్టుకుంటా ఉందని చెప్పి తనుజ గారు చెప్తాను అనమాట, నాకు అసలు ఫుల్ స్ట్రెస్లో ఉన్నాను అది అని చెప్పి. నెక్స్ట్ ఇంకో సైడు ఇది కట్ చేసి సంజన శ్రీజ ప్రియాలు చూపిస్తారు. వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు బాత్రూంలో. ఏంటి అంటే ఆవిడ ఒకవేళ మీ మేకప్ అడిగితే మీరు ఇవ్వద్దు, స్కిన్ అలర్జీలు ఉన్నాయి, మా అమ్మ ఇచ్చిన మేకప్ అని చెప్పండి అది అని చెప్పి, కుదిరితే జ్యువెలరీ కూడా దాచేయండి లేపేయండి అని చెప్పి. శ్రీజ నార్మల్ ఐటమ్స్ అడిగినప్పుడు ఇవ్వకపోతే డౌట్ వచ్చేసిద్ది, అంటే లిప్స్టిక్స్ లాంటివి షేర్ చేయని కానీ మిగతా అయితే షేర్ చేయాల్సి వస్తుందని ఆవిడ అంటారు అనమాట. డౌట్ మన మీద వస్తుంది ఆబ్వియస్గా అని చెప్పి సంజన గారు అంటారు. ఇది మొత్తం దొంగచాటిగా ఎవరు వింటారంటే రీతు వింటూ ఉంటుంది. వాళ్ళు బాత్రూంలో డిస్కషన్ డోర్ దగ్గర పెట్టుకొని వింటూ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు బయటకు వచ్చినప్పుడు తనకి వెళ్ళిపోతే నేను వేసాను అని చెప్పి చెప్పుకుంటా నవ్వుకుంటూ వెళ్తారు. లోపల తనుజకి చెప్పిದ್ದಾರೆ ఇది లేదు తీసేద్దాం ప్లాన్ చేస్తున్నారు మనమే అనుకుంటా, మన బెడ్రూమ్ నుంచి లేపేద్దాం అనుకుంటున్నారు అది అని చెప్పి ప్రియా శ్రీజ సంజన గారు ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పింది. ఈ లోపల రామ్ వచ్చాడు. రామ్ని పిలిపిస్తారు, రామ్ వస్తాడు, రామ్ నుంచుంటాడు, వీళ్ళు మళ్ళీ ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. రామ్ ఇలా చూస్తాడు కాసేపు, చూసిన తర్వాత ఏమంటాడంటే వెళ్ళొచ్చా అని అడుగుతాడు ఒకేసారి. అప్పుడు ఇలా కూర్చో అంటారు. ఇది నేను రాముని సపోర్ట్ చేసే పాయింట్. యాక్చువల్గా మీకు డిఫరెన్స్ చెప్తాను చూడండి, మీకు అర్థం కావట్లేదు. నేను ఎక్కడ రాముని సపోర్ట్ చేస్తానండి. ఇప్పుడు పిలిచారా, రామ్ వచ్చాడా, వస్తే ఇలా నీళ్ళు మాట్లాడుకుంటారు, అక్కడ నుంచున్నాడా, రామ్ నీతో వచ్చి మనం ఒకళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడాలి కదా, పట్టించుకోకుండా టేకెన్ ఫర్ గ్రాంటెడ్లా ఉంటుంది. అది రామేం శుద్ధపోసా నేను చెప్పను, రామ్కి ఏదో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే ట్రిగ్గరింగ్ చేయడానికి కావాలని యాక్ట్ చేస్తూ ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. అది 1-2 రోజులు అది బయటకు వచ్చేస్తుంది ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పి, లేదంటే ఏం ప్లాన్ ఉంది అని చెప్పి, రెండిట్లో ఏదో ఒకటి. కానీ అక్కడ ప్రస్తుతానికి ట్రీట్ చేసే విధానం కోసం మాట్లాడతాను. ఈరోజు ఇప్పుడు ఎలా ట్రీట్ చేశారని వెళ్ళొచ్చా అని చెప్పి గట్టిగా అడుగుతాడు. రీతండి అరే కూర్చో ఏమైంది నీకు అని అడిగిద్ది. ఏమైంది నాకు అంటే రాము అలా కమ్యూనికేషన్ చేస్తే మైండ్ పోయిద్ది. రాము ఏంటి ఇట్లా అసలు కనెక్షన్ లేకుండా ఉంటుంది అనమాట. రీతు ఫీల్ అయ్యావా పొద్దున్న తనుజ అన్నందుకు, ఇట్లా మాట్లాడింది ఏంటని ఇట్లా అడిగితే అనగానే రామ్ నేనా అంటాడు. అనగానే పవన్ నేనా అంటా నువ్వే అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట. నెక్స్ట్ రీతు నేనేమైనా అసిస్టెంట్నా అంటే తనుజ మాత్రం ఫీల్ అయ్యింది అని అంటే రామ్ అంటాడు నేనేం ఫీల్ కాలేదు అంటాడు. మళ్ళీ నవ్వుకుంటారు. సరేరా తను ఫీల్ అయ్యింది అని చెప్పి. పవన్ బాధ అయితే ఉంటుంది కదా, నువ్వు ఫీల్ అయిన అవ్వకపోయినా బాధ అయితే నీకు కూడా ఉంటుంది కదా అంటే నెక్స్ట్ తనుజ అంటే రామ్ దేని మీద ఒక దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండు ప్లీజ్, అడిగినప్పుడు ఒక పాయింట్ మీద స్టిక్ ఆన్ అవుతావు, నెక్స్ట్ టైం భయపడద్దు, అక్కడ ఏమీ ఉండదు, సో అర్థమైందా అని చెప్పి చెప్తూ ఉంటారు. రూమ్లో నేను 3 సార్లు అడిగితే నువ్వు అలాగే అన్నావు, బయటకు వచ్చిన తర్వాత మాత్రం అనలేదు, నీ మాట విని బయటకు వచ్చి నేను ఇద్దరితో మాట్లాడాల్సి వచ్చింది, అంటే ఇమాన్యుల్ ప్లస్ సంజన గారి ఇద్దరితో మాట్లాడాల్సి వచ్చింది అంటే అంటూ ఉంటాడు. కొడతావు అంటే ఏంట్రా ఇదేమో స్టోరీ ఆవిడ స్టోరీ చెప్పడం లేదురా నేను మాట్లాడు అన్నట్టు అనమాట. రీతు చిన్నపిల్లోడి కాదు నువ్వు చెప్పాలి, నువ్వు మాట్లాడాలి అంటే రాము నువ్వే చెప్పినావు అంటే నువ్వు చిన్నపిల్లోడి కాదు రాము అంటే నువ్వే మనం చెప్పావుగా అంటాడు. మొన్న ఏం చెప్పింది నువ్వు చిన్నపిల్లోడిరా అని చెప్పి ఉంటుంది. అరే నాకు అది హిలేరియస్గా అనిపించింది. కాదు అరే రావు ఏంది ఇది అని చెప్పి అలాగా కానీ నవ్వుకుంటారు అనమాట. రాము పొద్దున్న ఇంక అయిపోయిందిగా, ఇంక వదిలిచ్చు కదా, ఏదో తీసేసి కదా, ఇంక అయిపోయింది కదా అన్నట్టు అనుకుంటా ఉంటే పవన్ అరే ఫ్రీగా బాధ అయితే చెప్పు మాట్లాడుకుందాం అంటే తనుజ నేను ఓన్ బ్రదర్ అనుకొని నీతో ఫ్రెండ్లీగా ఉన్నా ఫ్రీగా ఉన్నా, నా సైడ్ నుంచి నువ్వేమైనా హర్ట్ అయితే ఐఆమ్ సారీ అని చెప్పి ఫైనల్గా చెప్పాలి. తను చెప్పాలి, తిను చెప్పాలి, 2 వైపుల నుంచి. రామ్ నాకొద్దు సారీ అంటాడు. వీళ్ళు మరి నీకేం కావాలంటే మిస్టేక్ నాదే ఉందంటాడు. అదే కదా మొత్తం అంతా సినిమా అంతా నాదే మిస్టేక్ ఉంది అంటాడు. అది అక్కడే చేస్తుంటే అయిపోయేది ఏదైనా సరే. అయితే తర్వాత చెప్తాడు ఎందుకు ఎక్కడ తేడా వచ్చిందన్నది రామ్ తర్వాత చెప్తాడు అనమాట. నెక్స్ట్ హరీష్ వాళ్ళని చూపిస్తుంటారు. ఏదైనా డౌట్ వస్తూ ఉంటుందని చెప్పి మనీష్ కోసం మాట్లాడుకుంటారు. మనీష్ ఎలిమినేషన్ మాత్రం షాక్. ఆయన ఫ్లోరా గారు తను ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయినప్పుడు మాత్రం షాక్ అయ్యారు. దానికి ముందే మేము మాట్లాడుకున్నాము అది అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఆ ముందు మాట్లాడుకున్నప్పుడే నాకు తెలిసి బర్నీ గారి కోసం ఆ గేమ్ ప్లాన్స్ అన్ని మనోడు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. రీతు తనుజ ఇంకా రీతు అది చెప్పంగానే ఇంకా మరి దానికి వాళ్ళు గుర్తొచ్చి వీళ్ళందరూ బెడ్రూమ్లోకి వెళ్తారని చూసి మొత్తం పరిగెత్తుకుంటూ వెళ్ళి 10 వెళ్ళి బెడ్రూమ్లో వాళ్ళు వస్తువులు ఎత్తుకుంటూ ఉంటారు. సోదిగా ఈ పని ఏంటి మనకి రాత్రిపూటలు ఎత్తుక్కోవటాలు ఏంటి ఇదేంటి అని చెప్పి చిరాకు పడుతూ ఉంటారు. నేను ఇదే అంట ఏంది ఇంకేం పని లేదా ఈ దొంగతనం లేని నాగార్జున గారు ప్లీజ్ ఫర్ గాడ్స్ అమ్మో చెప్పండి సార్ వాళ్ళకి చెప్పి కొంచెం వాళ్ళని కంట్రోల్లో పెడితే ఆ దొంగతనాలు అంటే ఎప్పుడో చేస్తే సరదాగా ఉంటుంది, ప్రతిరోజు చేస్తే దరిద్రంగా ఉంటుంది అన్న విషయాన్ని కన్వే చేయండి. రేపొదే మాట్లాడదాం నాగార్జున గారు ఏమడుగుతారు ఏంటి ఏమడగాలని చెప్పి. నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళు వెళ్ళిపోతే పవన్ రాము కూర్చుంటారు కాబట్టి పవన్ అంటాడు
ఇప్పుడు ఒప్పుకుంది అక్కడ ఒప్పుకొని, అంటే ఇక్కడ ఒప్పుకొని అక్కడ ఒప్పుకోకుండా అలా ఉండటం వల్ల ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ వస్తున్నాయి అని చెప్పి రాము చెప్తుంటాడు. నాకు పవన్ నచ్చుతున్నాడు. కళ్యాణ్ మీద పెట్టుకున్న అసలు పవన్ మీదకి షిఫ్ట్ అయ్యి, పవన్ చాలా చోట్ల ఉన్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, మంచి బాండ్స్ మెయింటైన్ చేస్తున్నాడు, అందరితో కెప్టెన్ కూల్గా కామ్గా చేసుకుంటూ వెళ్తున్నాడు, టాస్కులు బలంగా ఆడుతున్నాడు, పాయింట్స్ కూడా కొంచెం ఇలాంటివన్నీ బాగానే చెప్తున్నాడు అనమాట. పవన్ ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా అలానే అంటారు, అలానే అరుస్తారు, వాళ్ళ కోపం వచ్చింది అంటే రామ్ తమ్ముడిగా యాక్సెప్ట్ చేసినప్పుడు చాలా గట్టిగా చెప్తాడు. తమ్ముడిగా యాక్సెప్ట్ చేసినప్పుడు మిస్టేక్ చేశాడంటే ఇది కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు పక్కకు తీసుకెళ్ళి మళ్ళీ రావాలి. నేను ఒకటి తప్పు చెప్పా, లోపల చెప్పి బయట చెప్పా, అప్పుడు నేను ఏం చేయాలి, తమ్ముడిని యాక్సెప్ట్ చేసినందుకు నన్ను బయట తీసుకెళ్ళి చెప్పి కరెక్ట్ కాదని మళ్ళీ కనుక్కొని ఏదో ఒకటి చేసుకొని అప్పుడు మళ్ళీ రావాలి. అంతేగాని అందరిలో ఎలాగా అందరి ముందు ఎందుకు చెప్పాలి అని అంటాడు. సో అది ప్రాబ్లం. సో తను మిస్కమ్యూనికేట్ చేశాడు, ఆ విషయం తనకే అర్థమైంది. సంజన గారు అడిగినప్పుడు సంజన గారు ఫ్లోరా గారు ఇక్కడ లేరు అన్నారు, ఫ్లోరా గారు ఇక్కడ లేరు ఆవిడకొద్దు అన్నది ఈయన యాడ్ చేసుకున్నది. సో ఆవిడ అనుకుంటుంది కదా, మరి అలా చెప్పాలి కదా, నిజం చెప్పు అని అడిగిందా, పక్కకి తీసుకెళ్ళి నన్ను ఏమైనా నిజం చెప్పు అంటే నేను చెప్తాను కదా అని చెప్పి. రామ్ అలాగే చిన్న సైకాలజీ తెలిసి నాకు అర్థమైపోతాయి అని చెప్పాడు. నాకు ఇలాగే అనిపించింది, తప్పు వినిపిస్తాను సారీ, నాకు చిన్న సైకాలజీ చేశాను నేను సరే కానీ అనుకున్నా. అంటే నేను అలాంటి డైలాగులు చెప్పుకుంటా, నాకు కొద్దిగా సైకాలజీ తెలుసు అనేది చెప్పుకుంటా ఉంటా, ఏదో చిన్న పుస్తకం చదివి. నిజంగా తమ్ముళ్ళు యాక్సెప్ట్ చేసి నాతో ట్రావెల్ చేస్తూ ఉంటే నేను బిలీవ్ చేయాలి కదా గట్టిగా, అంటే నేను బిలీవ్ చేయాలంటే గట్టిగా ఇలాంటివి ఏదైనా చేయాలి కదా. నా దగ్గర ఈ మాట అన్నావు, ఆవిడ దగ్గర ఆ మాట అన్నావు, నువ్వు అలా చేసావు అని చెప్పి ఎందుకు చేసావు ఇలా అని నన్ను పక్క వెళ్ళి జరిగితే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేవాడినో తెలుసా అని చెప్పి పవన్కి చెప్తాడు. సో ఇది దా మ్యాటర్, మనోడు ఎందుకు ఫీల్ అయ్యాడంటే అందరి ముందు అరిసినందుకే ఫీల్ అయ్యాడు. నేను చెప్పింది కూడా అదే, అరవటమే తప్పని చెప్పాను. అది గట్టిగా అరుచుకుంటే క్యారీ చేశారు, అది చేయకుండా ఉంటే మిస్టేక్ ఉండేది కదా ఆవిడది, రామ్దే మిస్టేక్ అయ్యేది ఖచ్చితంగా. రామ్ది ఇప్పుడు మిస్టేక్ లేదని కాదు, రామ్ది మిస్టేక్ ఉంది, కానీ ఆవిడ అరిచి ఈయనకి హారత పెట్టినట్టు ఉంది, అది ప్రాబ్లం. నెక్స్ట్ ఏమంటే ఇది కొంతమంది గేమ్ ఆడొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఇది గేమే, రిలేషనే. బాండ్ ఉంటే ఫేక్ చేయొద్దు. బాండ్ అంటే వెంటనే అంటాడు బాండ్ ఉంది, ఫేక్ ఏం లేదు, ఫేక్ ఏం కాదు, మా ఇద్దరి మధ్యలో బాండ్ ఉంది అంటాడు, ఇక్కడ కట్ అయిపోద్ది మళ్ళీ. నెక్స్ట్ రామ్ చెప్తాడు, సంజన గారు లోరా గారికి వద్దు అని చెప్పలేదు, కట్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తారన్నమాట. సంజన గారు ఫ్లోరా ఇక్కడ లేదు అని చెప్పారు, నేను ఆవిడకి వద్దేమో అని చెప్పా అంటాడు. సో ఆయన సంజన గారిని అడిగినప్పుడు ఫ్లోరా గారు ఇక్కడ లేరని మాత్రమే చెప్పారు, నేను వెళ్ళి ఏం చెప్పా, ఫ్లోరా గారు ఇక్కడ లేరంట, వద్దేమో అన్నా అని చెప్పానంటారు. ఆవిడకి అలా అర్థమైందేమో అని చెప్పి అలా అంటాడు. ఈ కమ్యూనికేషను ఇదేదైతే ఈ థాట్ ఉందో ఆ టైంలో సరిగ్గా పెట్టలేకపోతున్నాడు. ఆ బెడ్రూమ్కి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా సరిగ్గా చెప్పలా. ఆవిడ తిరిగిపోయి అడుగుదాం అనుకున్నప్పుడు ఈవిడ ఎందుకు అడుగుతుంది, అడగడానికి ఎందుకు అవుతుంది, అడగడానికి ఏం లేదు కదా, ఆవిడ సైడ్ సంజన గారు తప్పులేదు కదా, ఎందుకు అడగాలి అన్నది కూడా ప్రాసెస్ చేసుకొని చెప్పట్లా. ఇది గేమా రియలా అన్నది మనకు గోయింగ్ ఫార్వర్డ్ తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇమ్ము అండ్ శ్రీజ మాట్లాడుకుంటూ ఉంటారు దివ్య కోసం అనమాట. శ్రీజ డాక్టర్ తను, సరేనా, టాస్క్లో ఉండదు అంటే నాకు అర్థమైంది చెప్తున్నా, కొంచెం నెమ్మదిగా మాట్లాడుకున్నారు అబ్బా, మరీ నెమ్మదిగా మాట్లాడుకున్నారు. ఓన్లీ మాట పవర్ అన్నట్టు చెప్తారు, కానీ ఆమె ఏమన్నా సరే స్ట్రాంగ్ అని మనం ఫీల్ అయ్యేలా చేయకూడదు. అమ్మో ఆవిడ స్ట్రాంగ్ అని చెప్పి మనం భయపడితే అదే ఆవిడకి బలం అవుతుంది అన్నట్టు చెప్పింది అనమాట. కరెక్ట్ పాయింట్ చెప్పింది శ్రీజ. ఎదుటివాడికి ఎప్పుడు మనం వాడిని పొగుడుతుంటే మనం ఇంకా వాడి రెచ్చిపోతుంటే మనం భయపడుతుంటే ఆటోమేటిక్గా పవర్స్ యాడ్ అయిపోతూ ఉంటాయి. ఇమాజిన్ నాకు తెలిసి ఒక 5 వైల్డ్ కార్డ్స్ వస్తే మనందరం ఒకటి అయిపోతాం రా, అంటే ఉన్నందరం ఒకటి అయిపోతాము. ఆమె 4 వారాలు ఉన్నా మనలో కలవలేదు, ఆవిడ సపరేట్, ఆవిడ వైల్డ్ కార్డ్ అన్నట్టు. శ్రీజ ఆ షోలో కూడా తను 2-3తోనే ఉండేది, ఎక్కువ మంది ఉండేది కాదు, ఎప్పుడైనా వచ్చేది. సో ఇమాజిన్ నేను అనూష అనుకున్నాను, అనూష వస్తుంది అనుకుంటే శ్రీజ అంటది లేదు, నేను తినే అనుకున్నాను పక్కాగాని, చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అనుకున్న వాళ్ళు అందరూ తనే అనుకుంటారు, నేను తనే అనుకున్నా, చెప్పినా చెప్పకపోయినా, చెప్పాను లేదు నాకు గుర్తులేదు. నేనైతే మాత్రం ఖచ్చితంగా దివ్య గారు లోపలికి వెళ్తారు అనుకున్నా, దివ్య గారు వెళ్ళారు. దానికోసం వాళ్ళు అంతా అడావుడి చేసి ఆ ఓట్లు ఎవరికి వేసారో చెప్పక, చూపించక, దాని నెంబర్ చెప్పక, ఇప్పుడు తర్వాత స్టార్ట్ అయ్యి నెంబర్ చెప్పినా కూడా నేను నమ్మ, వాళ్ళు గుద్దినప్పుడు నాకు చూపిస్తాను, నేను నమ్ముతా వాళ్ళు ఎవరికి వేసారని చెప్పి. అప్పుడు నాకు లీస్ట్ ఓట్స్ కావాలి, లీస్ట్ ఓట్స్ దివ్య గారికి పడ్డాయా, లీస్ట్ ఓట్స్ షాకిబ్కి పడ్డాయా, లీస్ట్ ఓట్స్ ఎవరికి పడ్డాయా అని చెప్పి చూపించరుగా, కంగారు పడకండి. నెక్స్ట్ సంజన రీతు తనుజలు మాట్లాడుకుంటారు. సంజన గారు వేషాలు వేస్తున్నారండి మీ ఇద్దరు వేషాలు అని చెప్పి ఇక్కడ అంటది, మాది ఇలా వద్దు, మన దగ్గర యూనిటీ ఉండాలి, యూనిటీ లేదనుకుంటాను అంటే తనుజ అయితే నాకు కాఫీ నాకు ఇచ్చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తానట్టు అనమాట. అప్పుడు నేను అంటే లేకపోతే ఏంటంటే అప్పుడు నేను వెళ్ళి చెప్పేస్తాను, అలర్ట్ చేసేస్తాను అది అంటే ఆవిడ ఆల్రెడీ తెలుసు, ఆవిడ ఆల్రెడీ అలర్ట్లోనే ఉంది, రెడీగా ఉంది, తనే అంది. ఏం చెప్పిందంటే మీరు ఏదైనా చేయండి నాకేం ఎఫెక్ట్ కాదంటుంది. సో తను రెడీగా ఉంది. రియల్ సారీ పాస్ చేశాను అనుకొని వేరే బటన్ కొట్టేసా, ఇదేమో కొత్త ఫోను అంటే వేరే వాళ్ళ ఫోను,
కొంచెం గలీజ్గా ఉంటుంటుంది నోట్లో పెట్టుకుని ఇంటర్వ్యూ తీసుకుంటా అంటే. సో నాకు ఎఫెక్ట్ ఏం కాదంటుంది, ఏదైనా రెడీ ఉన్నానంటుంది. సో చూసుకుందాం అనే ఉంది ఆవిడ అని చెప్పి. నెక్స్ట్ సంజన పవన్కి చెప్తారనమాట సంజన గారు, నీ బెస్ట్ ఫ్రెండ్ కదా ఇది అని చెప్పి అమ్మాయిని, కొత్త అమ్మాయిని అనగానే తనుజ కాదే అమ్మాయి వచ్చిన తర్వాత నుంచి మాతోనే ఉన్నాడు అని చెప్పి రీతు తనుజ అంటూ ఉంటారు. వారం తర్వాత మాట్లాడదాం ఈ విషయం కోసం అంటది. అంటే మనోడు వారాలు అక్కడికి వెళ్ళి పులిగారు కలుపుతాడు, మీరు చూస్తూ ఉండండి, నేను పెద్దదని చెప్తున్నా, మీకు ఇప్పుడే అర్థం కాదు, వెయిట్ అండ్ వాచ్ అనేది చెప్పారనమాట. లెట్స్ సీ ఏం చేస్తారేంటో. నెక్స్ట్ ప్రియా, వీడి ఇగో హట్ అయ్యిందని చెప్పి కళ్యాణ్ చూపిస్తా అంటారు. మా వాడి ఇగో హట్ అయ్యిందని. ఎందుకు హట్ అయ్యింది ఏంటి అంటే, నాగ్ అస్సలు మాట్లాడలేదంట. నాగ్ ఇప్పుడు షోలో అసలు ఏం మాట్లాడంట, అస్సలు మాట్లాడే నాగ్ వచ్చి వీడిని మాట్లాడడం లేదన్నాడు, కళ్యాణ్ మాట్లాడటం లేదన్నాడు. కళ్యాణ్ నాలో ఫైర్ లేదంట, తనలో ఫైర్ ఉందంట. హైలైట్ అసలు షకీబ్ కూడా ఏంది ఇది అని చెప్పి. భయ్యా వాళ్ళకి అంత ధైర్యంగా ఎందుకు వచ్చిందంటే, నిజంగా ఇక్కడ నువ్వేం చేయట్లేదని. అంత ధైర్యంగా వాళ్ళు అలా మాట్లాడగలిగారంటే నువ్వు ఏదైనా చేస్తే అంత ధైర్యంగా మాట్లాడగలిగే వాళ్ళు. అప్పుడు ఎలా ఉంటారు, ఇప్పుడు అలాగే ఉండేవాళ్ళు. అసలు మీరు ఏదైనా చేస్తే అసలు వాళ్ళు వచ్చేవాళ్ళే కాదు. ప్రియా ఎక్కడో కొడుతుంది, షకీబ్ వస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట. సో ఇదే ఓవరాల్ జరిగింది. షకీబు రారు, ఇంకా నాగా రారు, ఎవరు రారు. ఇంకా ఈ సీజన్ ఇది అయిపోయినట్టే నాకు తెలిసి. ఏమో అయ్యా వీకెండ్ ఏమైనా సరదాగా సండే పూట ఏదైనా ఎంట్రీ చేస్తారేమో. సో సండే గ్రాండ్ ఎపిసోడ్ ఉంటుంది, దసరా ఎపిసోడ్ ఉంటుంది, పెద్ద ఎపిసోడ్. అది సాటర్డే షూట్ అవుతుంది. జనరల్గా అయితే మనకు సాటర్డే మార్నింగ్ 10 to 2 గ్యాప్లో సాటర్డే ఎపిసోడ్కి సంబంధించిన కాంటెంట్, 2 to 6 యా 2 to 7, 2 to 4, 2 to 5 అది సండే ఎపిసోడ్కి సంబంధించిన కాంటెంట్ షూట్ చేస్తారు. కానీ ఈసారి ఏంటంటే మన దసరా ఎపిసోడ్ వల్ల ఆ దసరా ఎపిసోడ్ని సాటర్డే షూట్ చేస్తారు, సాటర్డే ఎపిసోడ్ని ఫ్రైడే షూట్ చేస్తున్నారు. సో ఫ్రైడే 2 నుంచి షూటింగ్ జరిగిద్ది. సో 5 6 వాళ్ళు షూట్ అవుతుంది. దాని తర్వాత మనం వీడియో చేసుకొని నాగార్జున గారు ఏం అడిగారు, ఏం అడగలేదు అని మాట్లాడుకుందాం. దానికి ముందు ఉదయం ఒక వీడియో చేసుకుందాం. సో ఖచ్చితంగా సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, సాటర్డే ఎలిమినేషన్ ఉండదు. సాటర్డే ఎపిసోడ్లో ఎలిమినేషన్ అయితే ఉండదు, ఎందుకంటే రేపు ఎలిమినేషన్ చేయలేరు. 12 ముందు చేయగలరా, చేయలేరు. నో ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. రేపు ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం, అది మధ్యాహ్నం మాట్లాడుకుందాం. ఉదయం ఫస్ట్ నాగార్జున గారు ఏం అడగాలి అన్న దాని మీద మాట్లాడుకుందాం. ఈ వీడియోనైతే మీరు లైక్ చేయండి. నేనైతే మాత్రం ముందే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఒకే కంటెస్టెంట్తో నేను ట్రావెల్ చెయ్యను. ఈరోజు రైట్ ఉన్న వాళ్ళు రేపు రాంగ్ అవ్వచ్చు, అప్పుడు రాంగ్ ఉంటే రాంగ్ అని చెప్తా. రేపు రాంగ్ ఉన్న వాళ్ళు వెళ్ళిన రైట్ అవ్వచ్చు, రైట్ అయితే రైట్ అని చెప్తా. ఒకటే ఇంప్రెషన్ని క్యారీ చేయకూడదు అన్నది థీరీ. అది రియల్ లైఫ్లో అయినా బిగ్ బాస్లో అయినా సరే. చెడ్డోడు ఎప్పుడు చెడ్డగానే ఉండిపోడు, మంచోడు ఎప్పుడు మంచిగానే ఉండిపోడు. చెడ్డోళ్ళు మంచి చేస్తారు, మంచోళ్ళు చెడు చేస్తారు. 2 యాంగిల్స్ ఉంటాయి. అది మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. ఇదంతా పర్సెప్షన్ ఉంటుంది. మనుషులు చెడ్డోళ్ళు ఉండరు. అక్కడ పనులు, సిచ్యువేషన్స్, పర్సన్స్, చాలా విషయాలు దాన్ని డిసైడ్ చేస్తాయి, అది మంచి పనా చెడ్డ పనా అని చెప్పి. అంతే. మనం దాని గురించి ఆ సిచ్యువేషన్ బేస్డ్గా మాట్లాడుకుంటాం, ఆ పర్సన్ ఆ టైంలో ఏం చేశాడని మాట్లాడుకుంటాం. అంతేగాని పర్సన్ మీద స్టాంప్ వేసేసి ఈ లింక్ ఇంతే అని మాట్లాడుకోవడానికి ఉండదు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను తప్పు కూడా ఉండొచ్చు. ఎనీవే, మీ ఒపీనియన్స్ని నేను రెస్పెక్ట్ చేస్తాను, అలాగే నా ఒపీనియన్స్ని మీరు రెస్పెక్ట్ చేయాలని కోరుకుంటా. అంతే. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.